మరి పెళ్లి కూతురు రిహార్సలే కదా, పర్లేదు నేను చేస్తుంది. నేను ఈ డ్రెస్ వేసుకొని గాల్లోకి వెళ్తే నా బతుకు యూట్యూబ్ లో మోస్ట్ వాచ్ వీడియో అవుద్ది. మీరు వెళ్ళండి. నేనా? మీరైతేనే బాగుంటుంది. పదండి. ఓకే సాయి గారు కమ్. సాయి వెళ్ళరా. అంటే తనతో పెళ్లి పెట్టుకుని వేరే అమ్మాయితో అంటే అరే సతీష్ పో నువ్వు వెళ్ళరా. అరే నా సంగతి తెలిసినే కదరా, మనం అందరం చిన్నప్పుడు రంగులాటం ఎక్కితేనే నాకు 1 month జ్వరం వచ్చింది. ఇలా నా వల్ల కదరా రే, నా వల్ల కాదు. బాబాయ్ ఒక్కసారి రా బాబాయ్. ఏంట్రా ఒక్కసారి రా. మళ్ళీ చేస్తాను ఒక్క నిమిషం. ఎక్కడికి రా. రా రా రా. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు, అమ్మాయి పెళ్లి కూతురు, ఇవాళ మీ ఎంగేజ్మెంట్. అంటే రేపు నా ఎంగేజ్మెంట్ కి చిన్న రిహార్సల్. మెంటల్ ఫలో. ఏం కాదండి, ఇట్స్ జస్ట్ రిహార్సల్. నేను ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. విల్ రాక్. ఎస్ ఎస్ బాబాయ్. ఓకే ఆల్ ది బెస్ట్. ఏ పాండు స్టార్ట్ చేయి. సూపర్ సూపర్ సూపర్. తిట్టు పైకి వెళ్తుంది. సూపర్ అబే. సూపర్ సాయి. సూపర్ సాయి. సూపర్ సూపర్ బాబా. చాలా బాగా జరిగిందండి. అత్రిపోయింది అంతే. ఏమైందండి? నిజంగానే రింగ్ పెట్టేశారా? ఏమైందండి మీకు? నైట్ అన్నా ముద్దే తుడుచుకుంటే పోతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కనుక రాత్రంటారా మందు తాగారు, మత్తులో ఏదో జరిగింది. ఓకే, మరి ఇప్పుడేంటండి? క్లియర్ గానే ఉన్నారుగా. వాళ్ళ పెళ్ళవుతుందో లేదో నాకు తెలియదు గాని ఈ 10 రోజుల్లో మీ పెళ్ళవడం మాత్రం ఖాయం. డీజే పెట్టుకునేవాడు నాగిన్ డాన్స్ చేస్తాడు పిచ్చి మొహాడు. హాయ్ గైస్. నమస్తే అంకుల్. హాయ్ రా. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడ? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజున మర్చిపోవటం తప్పే. వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా? మళ్లీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్లీ చెప్పాలి. వినేంతవరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయిన ఏమనాలి? సరే కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడని రోజంటూ లేదు అంకుల్ ఈ 4 ఏళ్లలో. మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడనే. తన దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమోరా. ఎలా ఉంటాను రా హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుంటే మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా వాడు లేకపోవడమే. బాబాయ్ దూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటుని బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటుని బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారనో వీళ్ళేదో అన్నారనో నేను ఫేక్ గా బిహేవ్ చేయలేను. నేను నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను.
మీరైనా అర్థం చేసుకోండి. సార్ షల్ వి I lost my wallet. ఓకే Let me know if someone finds it. ఓకే సార్ షూర్. Thanks. అరేంజ్మెంట్స్ అంతా ఓకేగా? టెన్షన్ పడాల్సిన పనే లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హాయ్ వాసు. హాయ్. నా వాలెట్ ఎక్కడ మిస్ అయింది. అవునా? కనుక ఒకసారి రెస్టారెంట్ లో చెక్ చేయి. ఓకే. ఇదేనా? యా. థ్యాంక్స్. అరే ఇదిగో పొద్దునే 12 తీసుకున్నాను రా, నా కార్డ్స్ పని చేయలేదని. నువ్వు పడుకున్నావు అని చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకున్నా. ఇదెవరిది? అంటే నిన్న వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా? అవును. అంటే నీకు ఇంకొకటి అడిగినా ప్లీజ్. అడుగు. వాసు గడ్డం తన వల్లేనా? ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడి గడ్డం మనకు మాత్రం ఖచ్చితంగా ఆడుతుంటది. మీకు పెళ్ళైందా? మీకైందంటగా, ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ వదిలి ఉండలేకపోతే. బాబు ధోని బ్యాటీ అమ్మా. నీకా? ఏంటి? అయ్యో వద్దనా ప్లీజ్. ఏం కాదమ్మా, వెళ్ళు అక్కడి నుంచి రాడు. రే అభి, క్రికెట్ ఆడదామా? రే కౌశిక్, ఆ, రాబే. వస్తున్నారా? ఈ నలుగురు నీ వైపు, ఆ నలుగురు నా వైపు. టాస్ వేద్దామా? ఓకేరా, టాస్ అయ్యి. టేల్స్. టేల్స్. ఎస్, బ్యాటింగ్. అది సరిగ్గా తిరగలేదు కాయిన్, అది. కొడితే నువ్వు తిరుగుతావు గాల్లో నా కొడక. బ్యాటింగ్. నువ్వు మొగాడివైతే ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నీలో ప్రవహించేది రక్తమయ్యేది. నాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇయ్యి. ఆడు. రేయ్ బాల్ అయ్యరా. రేయ్ ఆడ్రా ముందు. బాబు కొంచెం వెనక్కెళ్ళమ్మా, ఇక్కడ ఉన్నావు అనుకో మూతి పచ్చడైపోద్ది. పర్లేదు అంకుల్, మీరు ఆడండి. ఓట్స్ బిస్కెట్. ఏరా గడ్డి పీక్రా నీ ఆడ. అరే క్రికెట్ మోహన్ కాదురా, బ్యాట్ ఆడతారా. అంకుల్, అండర్ ఆర్మ్స్ ఏమంటారా?
తాతగారు వెదర్ చాలా బాగుంది. ఎస్ ఎస్ చూడండి ఎంత బాగుందో. ఎస్కేప్. ఓకే రే ఏం కాలేదంటరా సేఫే. తాతగారు ఒళ్ళో పడిందా? పైకి చూడరా, తల మీద పడి రోల్ అయి ఒళ్ళోకొచ్చింది. అయ్యో సారీ సారీ తాతగారు. Oh my God. అంటే తన మీద పడద్దనుకున్నాను రా. అక్కడెక్కడున్న మాకే క్లియర్ గా తెలుస్తుందిరా, బ్యాట్ వచ్చి ముసలోడు మీద పడుద్దని. ఇక్కడున్నా నీకు తెలియలేదురా? రే నువ్వెందుకు రన్ సీరియస్ అవుతున్నావు? ఆడిపోతే ఓ కేసు అవుతున్నా. అది బెటర్ బాబాయ్, కానీ సాయిగా టార్చర్ తట్టుకోలేం. అసలే పెళ్ళనేది వాళ్ళ లైఫ్ అంబిషన్. వీడు పెద్ద విరాట్ కోహ్లీ మరి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. క్రికెట్ చిన్న చిన్న బచ్చగాళ్ళు ఆడతారు కదా నీకంటే క్రికెట్. అయినా బ్యాట్ వదిలేసేవాడికి నీకెందుకురా బ్యాటింగ్? ఏదో వీడు కామెడీ బాగా చేస్తాడని 13th ప్లేయర్ గా పెట్టుకున్నాం కదా. 13th ప్లేయర్ నా కొడుక, నీకెందుకురా క్రికెట్? ముసలాడికి ఎవన్నా అవ్వాలి, నా ఉసురు నేను ఊరికే వదలరా తాగుబోతున్నా కొడుక. ఏమైంది? తాతగారికి ఏమైనా అయితే? ఓ మీ తాతగారు గుర్తొచ్చారా? చిచి, ఆడెప్పుడో చచ్చిపోయాడు. నా పెళ్లి పెళ్లి అని తొప్పుతుంటే పోతే బాగుందని నేనే దేవుడికి మొక్కుకున్నా. పోయాడు, దరిద్రం వదిలిపోయింది. అదే ఏడిపోతే పెళ్ళాగిపోతుంది. పెళ్ళాగిపోతే జీసస్, అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను ఈ ఈవెంట్ మీద. అయినంత వరకు వెనక్కిచ్చిన 20% వస్తుంది, మిగిలింది వెనక్కి అడుగుదాం. ఆల్ ప్యాకేజెస్ నాన్ రిఫండబుల్. టెన్షన్ పడకండి, మరీ అంతాకొస్తే నేస్తానులే. నిజంగానే ఇస్తారా? మళ్ళీ చేస్తానండి విత్ ఇంట్రెస్ట్. సారీ, బ్రెయిన్ పనిచేయట్లేదు. డోంట్ వరీ, ఇట్ ఆల్ బి ఓకే. పక్కనే ఉంటారా? కాస్త ధైర్యంగా ఉంటుంది. డోంట్ వరీ, కంగారు పడాల్సిన అవసరమేం లేదు. 1 week లో సెట్ అయిపోతుంది. వాసు, ఏమండి, తాతగారు సేఫే, ప్రాబ్లం ఏం లేదు. అవును నువ్వేంటి ఇక్కడ? హస్బెండ్ ది ప్రాపర్ ఇక్కడే. హీజ్ ఆల్సో అ డాక్టర్. తన సేవలని తన ఊరికే చెందాలని మా వారి డ్రీమ్. సో తనతో పాటు నేను ఇలా. హస్బెండా? నన్ను ఎందుకు పిలవలేదు ఉషా పెళ్లికి? పిలవలేదని మళ్ళీ చేసుకోమంటావా ఏంటి? మరి నువ్వు పిలిచావా? ఐ ట్రైడ్ బట్ అడ్రస్ ఇవ్వు ఉషా, ఇంటికి వచ్చి కాడిస్తాను. పర్లేదు, నో ఫార్మాలిటీస్. పెళ్ళెప్పుడు? కమింగ్ ఫ్రైడే. మీరు? మేఘ్నా. యాక్చువల్లీ మేఘనా మ్యాగీ అని కూడా అంటారు. వెడ్డింగ్ ప్లాన్. ఓ నైస్ మీటింగ్ యూ. సరే, పెళ్లిలో కలుద్దాం. బాయ్ అభి. బాయ్. బాయ్ వాసు. బాయ్.